ఏజెస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లి ఘటనపై శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. ఐదేళ్లు అండగా ఉండండి, 100 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి. ఇరవైకే భోజనం, విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్. విజయ్ దేవరకొండతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీమ్. తాడేపల్లి ఘటనపై శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. ఒక అమాయక ప్రాణాన్ని, ఏమీ తెలియని అమాయకుడిని బలిగొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నీచమైన రాజకీయాల కోసం ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ టెర్రరైజ్ చేయాలని ఒక ఉన్మాదంతో భయోత్పాతం క్రియేట్ చేయడానికి చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మంగళగిరిలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఓటర్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను, నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశ్యంతో కావాలనే దాడులకు దిగడం. ఇది రెండవదో మూడవదో, ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది. లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన 10-15 మంది ఉన్నారు. అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో, తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతోనే భయపెట్టాలి. ఓ ప్రాణం తీసుకొని అయినా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ మేము, అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో, నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది పద్ధతి కాదు. కేవలం థంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు, వాటికి మరింత ఊతం ఇచ్చే రకంగా వ్యవహరించకూడదని మేము సంయమనంతో ఉన్నాం. దీన్ని చేతగాంతనంగా భావించవద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇది ఖచ్చితంగా హత్య. 302 కిందనే కేసు రిజిస్టర్ చేయాలి. వీ డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు 302 కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా, నిందితులను వెంటనే పట్టుకొని దోషులు కఠినంగా శిక్షించే రకంగా, భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలన్న భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం. అలాగే వెంకటరెడ్డి గారిని వెనక్కు తీసుకురాలేము. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి మనిషిని తీసుకురాలేము కానీ ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. 5 ఏళ్లు అండగా ఉండండి, 100 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి. ఈ మహబూబ్నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు, నాకు శత్రువులు లేరు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే. ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకెవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి కోపం లేదు. నా పట్టుదల అంతా ఒక్కటే. లేక ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం జారవిరుచుకుంటే మళ్ళీ 100 ఏళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు. 75 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి 70 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది, కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఇవాళ 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే
మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ను మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము, ఎవరి దగ్గరకు పోతాము? ఆయన ఆశతోని 2009లో తెలంగాణ వస్తుంది, పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావును గెలిపిస్తుంది. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ని ఎంపీకి గెలిపిస్తే గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది. అదే పత్త పోయిండు, గజ్వేల పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా? ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా? మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా? పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించండు కదా. ఈ పాలమూరు మీద ద్వేషంతో, సవతి తల్లి ప్రేమతోటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టంపాడు పూర్తి కాలే, కోయిల్ సాగర్ పూర్తి కాలే, జూరాల పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది. ఎక్కడిదక్కడనే ఆగం. మక్తల్ నారాయణపేట కొడంగల్ను నేను జీవో తెస్తే 10 ఏళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి. రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఎకనామీ మీల్స్ పేరుతో 20,000 నాణ్యాన్ని భోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. 20కి ఎకనామీ మీల్స్, 50కి స్నాక్స్ మీల్స్ అందిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఐఆర్సిటిసితో కలిసి ఏర్పాట్లు చేసినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఇక జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులు ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకు ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందన్నారు. ప్రస్తుతానికి కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్ లో ఏర్పాటు చేసినట్లుగా డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వివరించారు. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ కు ప్రశాంత్ నీల్ వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. దీంతో సినిమా గురించి మాట్లాడేందుకు విజయ్ ఇంటికి నీల్ వెళ్లారని, ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రశాంత్ నీల్ టీం క్లారిటీ ఇచ్చింది. విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారనే ప్రచారం నిజం లేదని తెలిపింది. ఇదంతా అసత్య ప్రచారమేనని చెప్పింది. ఇక మరొక వైపు విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీ మ్యాన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఇక దర్శకుడు సుకుమార్ తో కూడా విజయ్ గతంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో వారాహి విజయ్ బేరి సభకు హాజరయ్యారు. ఇవాళ తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు. ఇక తన ప్రసంగంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే ఈ సీఎం వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తాడని మండిపడ్డారు. మహిళలు ఆలోచించాలని, మహిళలను అగౌరవపరిచే సంస్కృతి జగన్ అన్నారు. ఆఖరికి తన సొంత చెల్లి షర్మిలను కూడా అవమానించాడని, రేపు మన ఆడబిడ్డలను కూడా అవమానిస్తాడన్నారు. ఇక జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రి గారా లేక వాజ్పేయి గారా? 5 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి జగన్. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డుపైకి లాగిన వ్యక్తి జగన్ అన్నారు. తన సొంత మనుషులతో చెల్లిని తిట్టించిన వ్యక్తి, 30,000 మంది మహిళలు అదృశ్యమైతే మాట్లాడని వ్యక్తి జగన్ అన్నారు. ఇవాళ నేను ఒక పెద్ద హీరో స్థాయిలో ఉన్నాను. సినిమాల్లోనే కాదు ప్రకటనలో నటించి కూడా కోట్లు సంపాదించగలను. కానీ సంపాదన కంటే నాకు ప్రజల సమస్యలపై మాట్లాడడం ఇష్టం. నా 4వ పెళ్ళాం జగన్ ఈ మధ్య నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. 30,000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అది మీకు తెలియకపోవచ్చు. ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి. ఆయనకి జరిగిందని మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది? సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిల గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే
మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈ రోజున డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఇచ్చారు. మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి, మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది? సముద్ర తీరం ఎవరిది? మన మత్స్యకారులు వేటాడు, వాళ్ళకి హక్కు లేదా దాని మీద? మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది. సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు. ప్రభుత్వం అంటే ఎవరు? మనుషులే కదా మనలాగా. ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి? లేదంటే ఏదైనా రోబోట్? అది మనలాంటి మనుషుల సమూహమే. మనందరం శక్తి దారపోసి ఒక 10 మందిని కూర్చోబెట్టాం. ఆ 10 మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం. ప్రభుత్వం చెప్తుంది, వ్యవస్థలు చెప్తారండి. వ్యవస్థ అంటే ఎవడు? మేము ఏర్పరచుకున్న వ్యవస్థ. మేము మీకు హక్కు ఇచ్చాం. మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి, మిత్రమా, నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు, ఈరోజు తగలేసావు మమ్మల్ని. ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్. అది మీరు మర్చిపోకండి. 10,000 రూపాయలు ఇస్తాడు. ఎవరు దోచేసిన సొమ్ము అది? ఎవరు దోచారు? అది వాడు సొంత డబ్బు కాదే. సొంత డబ్బు కాదే. వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా, వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే. ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదంటలా, కానీ ఆ డబ్బులు మనవే కదా. ఈరోజు జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు అని చెప్తారు. కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గుర్రెలా అయిపోయాం మనందరం. అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. జగన్ మాట్లాడితే ఏం మాట్లాడాను? నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను. నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను. నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటానని చెప్పాను. నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు. నేను కొన్ని కోట్ల డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయలా? అరే, పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలకి అది భుజం గాయాలి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిపట్నంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలు నాగర్ కర్నూలు పార్లమెంటరీ స్థాయి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్య అతిథిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, నా జాతి ప్రజలారా, నేను మీ మాదిగ బిడ్డనే. మే 13వ తారీఖున నాకు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ ఎంపీ రాములు కుమారుడైన భరత్ ప్రసాద్ ను గెలిపించండి. మన మాదిగ బిడ్డలకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఒక మాదిగ బిడ్డగా నేను భరత్ ప్రసాద్ కు ఓటేయమని వేడుకుంటున్న సందర్భం, నేను ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా రాలేదు. నేను ఇంతవరకు ఏ పార్టీకి ఓటేయమని అడగలేదు. మన మాదిగ పోరాట సమితికి అండగా మన పిల్లల భవిష్యత్తు మనం మార్చడానికి అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి మాదిగలను అన్ని రంగాల్లో ముందస్తులు తీసుకురావడంతో పనిచేయండి. ఇక నా కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్ కోసం, ముందు తరాల భవిష్యత్ కోసం, షెడ్యూల్ కులాల నాగరికత కోసం నేను చేసే ఈ పోరాటం నా కోసం కాదు, నా కోసం చేసే పోరాటమే. అయితే నేను వేసుకునేది నల్లకండువా కాదు. నాకు కావాలనుకుంటే ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి వస్తుంది. కానీ మన జాతి కోసం, మన భవిష్యత్ కోసం, ముంతరాల కోసం నేను చేస్తున్న ఈ పోరాటం ఆగదు. ఇక కాంగ్రెస్ మనలా నిలువును ముంచేస్తుందన్నారు. మన మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని కోరడానికి, విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఒక మాదిగ బిడ్డగా నేను భరత్ ప్రసాద్ గారికి ఓటేయమని నేను కోరడానికి జరుగుతున్నదంటే, నేను ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా నేను రాలేదు. ఎంఆర్ఎస్ మొదలైన తర్వాత నేను ఇంతవరకు ఏ పార్టీ కూడా నేను చేరలేదు. మాదిగ రిజర్వేషన్ పాఠశాల ఏర్పడింది 94లో. మన పిల్లల చదువులు వెనుకబడిపోతున్నాయి, మన పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, మనం మాదిగలుగా ఆర్థికంగా చిక్కుపోయాం, రాజకీయంగా మనం వెనుకబడిపోతున్నామని చెప్పి అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్న మాదిగలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించడం కోసం మీ మాదిగ బిడ్డగా నా వంతు 3 దశాబ్దాల్లో పోరాటం చేస్తున్న విషయం మీరు పూర్తిగా ఉన్నారు, మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అందరూ చెప్తున్నా, షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధిస్తేనే మన పిల్లల చదువులు ముందుకెళ్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా రాజకీయంగా పైకి వస్తాం. వాటి కోసమే
ఒక తాపత్రయంతో ఈ 30 ఏళ్ళుగా నా వంతు పాత్ర పోషిస్తున్నా. నా కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగం అనేసి మీరు మర్చిపోరు. నా కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ పోరాటం వెళ్తున్న విషయం మీరు మర్చిపోతారని అనుకుంటున్నాను. ఒకవేళ నా కోసమే అవుతే ఈ 30 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఉద్యోగంలో నా కోసం చేసుకోవాల్సుకుంటే నాకు ఎప్పుడో పదవులు వచ్చినాయి, ఇప్పుడు పదవులు వస్తాయి. నా ఒంటి మీద ఎప్పుడు కూడా ఈ నల్ల కండువా తప్ప మీరు వేరే కండువా చూసే చరిత్ర లేదు, చరిత్ర ఉండదు భవిష్యత్తులో కూడా. నా ఒంటి మీద ఈ నల్ల కండువా తప్ప మామూలుగా ఉద్యమానికి గుర్తుగా, మామూలుగా పోరాటానికి గుర్తుగా నేను మొదలు వేసుకున్న కండువా 30 ఏళ్ళ క్రితం ఇదే కండువా నా ఒంటి మీద ఉన్నది, రేపు కూడా నా ఒంటి మీద ఉంటుంది. ఎందుకంటే ఇది నా జాతి కోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటాన్ని నేను పక్కకు పెడితే, ఈ పోరాటాన్ని పక్కకు పెట్టి నేను ఏదైనా పాఠం చేస్తే, ఈ నల్ల కండువా పోయి నా ఒంటి మీద ఏదైనా కండు వస్తే నేను ఎప్పుడో పదవులు వస్తాయి, ఎప్పుడో పదవుల్లో ఉండేవాడిని. ఇప్పుడు మీ ముందటున్నది అన్న ఎంపీ రాములన్న, మీ ముందటున్నది ఎంపీ రాములన్న. ఇదో రాములన్న ఇప్పుడు ఎంపీ ఎప్పటి నుంచి 2019 నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఓ మీ బిడ్డగా నేను ఎంపీ కాదాల్సుకుంటే నాకు 1998లోనే చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పార్లమెంట్కి పెడితే నేను వద్దానుకున్నా. అన్న 2019 నుంచి ఎంపీ, కానీ నేను 98లోనే చంద్రబాబు నాయుడు ఎంపీ ఇచ్చాను. అది రామ్లాల్ గారు తెలుసు. పెద్దపల్లి పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే, కృష్ణ నువ్వు మార్పుల్లో మంచి నాయకుడు ఎదిగా 25 రోజుల క్రితం అదృశ్యమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడి అదృశ్యం కేసును ఛేదించారు చేగుంట పోలీసులు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్యకు పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మోత్కూరి నాగరాజు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను గత మార్చి 28వ తేదీ నుంచి అదృశ్యం కాగా అతని కుమారుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కథనం ప్రకారం చేగుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు అదే భవనంలో నివాసం ఉంటున్న వంగా సత్యనారాయణ తన భార్య వంగా స్వాతితో మృతుడు నాగరాజుకు అక్రమ సంబంధం ఉంది. ఇక అనే అనుమానంతో మార్చి 28వ తేదీన అతని బావమరిది మల్లేష్ మరియు మల్లేష్ స్నేహితులైన సునీల్ మరొక నిందితులతో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజును చేగుంటలోని అతని నివాసంలో కొట్టి చంపి మరుసటి రోజు మృతదేహాన్ని ఒక అద్దె కారులో వేసుకుని హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువులో పడేశారని, ఇట్టి నేరానికి పాల్పడిన సత్యనారాయణ మరియు మల్లేష్ సునీళ్లను రిమాండ్ కు తరలించగా మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లుగా రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇక అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇట్టి హత్య జరిగిందని సీఐ తెలిపారు. గవర్నమెంట్ టీచరు జెడ్పిహెచ్ఎస్ మాసాయిపేటలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన 3 రోజుల నుంచి కనపడతలేదని ఆ రోజు చేగుంట పిఎస్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు అవ్వడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్లో కేసు అయింది. ఆ తర్వాత దీన్ని పరిశోధించగా దీనిలో కొన్ని వివరాలు ఏంటంటే, ఈ టీచరు కిరాయికుంటున్న ఇంటి క్రింద వంగా సత్యనారాయణ అన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతోటి ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటాడు. అతని భార్య వంగా స్వాతి పైన ఉండే టీచర్ తోటి గత సంవత్సర కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో వంగా సత్యనారాయణ ఈ టీచర్ని ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశంతో పగతో రగిలిపోతూ ఈ స్వాతి తమ్ముళ్ళైన రమేష్ని మల్లేష్ని ఇంటిమేషన్ ఇస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ వినడం జరిగింది. స్వాతికి మరియు టీచర్కి మధ్య ఉన్న ఆడియో రికార్డ్స్. ఆ తర్వాత రమేష్ ప్లాన్ ప్రకారం రమేష్ ఒక కార్ ప్రొవైడ్ చేస్తాడు హైదరాబాద్లో. అది తీసుకొని రమేష్ తమ్ముడైన మల్లేష్ ఫ్రెండ్ అయిన సునీల్ గౌడ్ ఇద్దరు కలిసి కారులో వచ్చి మార్చి 28వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో టీచరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని అతన్ని నైలాన్ రోడ్ తోటి చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక తాళంతో తల మీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత రోజు 29 మార్చ్
రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు ఏదైతే రెంట్కి తెచ్చిన కారు ఉందో అదే కారులో ఆ శవాన్ని దుప్పట్లలో అక్కడున్న దుప్పట్లలో కట్టేసి కారులో హైదరాబాద్లోని ఈ వర్కల మల్లేష్ ఉంటున్న ఎల్లమ్మకొండ ఏరియాలో ప్రగతి నగర్ చెరువు ఉంది. ఆ చెరువులో పడేసి ఆ కారు కిరాయి తెచ్చిందని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు, ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ విధంగా టీచర్ని అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో వంగ సత్యనారాయణ, అతని బావమరిది మల్లేష్ స్నేహితుడైన సునీల్ గౌడ్, వాళ్ళ అన్న ప్లానింగ్ రమేష్, ఈ నలుగురు ఈ విధంగా ఈ నేరంలో పాల్గొన్నారు. ఇట్టి కేసులో ప్రతిభ కనపరిచిన చేగుంట ఎస్ఐ గారికి, నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ. ముగ్గురు రమేష్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు తేదీ ఖరారైంది. స్థల పరిశీలనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెళ్లారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో బాయికాడి పద్మజ ఫంక్షన్ హాల్ పక్కన నెల 26వ తేదీన జరిగే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి స్థల పరిశీలనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ సెట్కార్ పెద్దశంకరంపేట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థలాన్ని పరిశీలించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన జరిగే బహిరంగ సభకు సుమారు 50,000 జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయని మధుసూదన్, పేట పట్టణ అధ్యక్షుడు గంగిరెడ్డి, సంగమేష్, ఆర్ఎన్ సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ ఆరుగుల సత్యనారాయణ, దేవేందర్, రఘుపతి రెడ్డి, రాజేంద్ర గౌడ్, పెర్మాల్ గౌడ్ పాల్గొన్నారు. రేపు 26 ఏప్రిల్ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన శంకరంపేట అంటే నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. టోటల్ 3 నియోజకవర్గాల నుండి ఇక్కడ ప్రజా సమీకరణ చేయడం జరుగుతుంది. జూకల్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా గ్రౌండ్ పరిశీలనలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. సో మీకు చెప్పేదంటే అక్కడ హెలిప్యాడ్ నుండి ప్రొసిషన్లో టౌన్లో ప్రొసిషన్లో వచ్చి గాంధీ చౌక్ నుండి ఇక్కడ బాయికాడ్ పద్మయ్య ఫంక్షన్ హాల్ పక్కలో ఉన్నటువంటి గ్రౌండ్లో 15 ఎకరాల గ్రౌండ్లో మొత్తం 50,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 3 నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ అందోల్ నియోజకవర్గం కానీ, నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ, జుక్కల్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఇవి అని 3 నియోజకవర్గాలు కూడా. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంట్లో భాగంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేపు మా సురేష్ షెట్కార్ గారు రేపు 10 గంటలకు సంగారెడ్డిలో 11 గంటలకు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. రేపు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ తరలిపోతూ ఉన్నారు సంగారెడ్డికి. దాని తర్వాత 26వ తేదీ రోజు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభాస్థలికి విచ్చేస్తారు. తర్వాత 6-6:30 తర్వాత రోడ్డు మార్గంలో మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మీటింగ్ అటెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలకు అందరికీ 3 నియోజకవర్గాల ప్రజలకు, ఇతర కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి వచ్చి సభను దిగ్విజయం చేసి మరొకసారి కాంగ్రెస్ కంచుకోటగా దీన్ని చాటుకోవాలి అని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి ఘటనపై శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. ఐదేళ్లు అండగా ఉండండి, 100 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి. ఇరవైకే భోజనం, విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్.
విజయ్ దేవరకొండతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీమ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.